ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటే నువ్వేదో సాధించవని ఎగిరెగిరి పడుతున్నావు? ఇంతటితో అంతా అయిపోయినట్టు అనుకుంటున్నావా? ఇప్పుడే మొదలైంది. ముందుంది ముసళ్ల పండగ. మీరు ఇంతకంటే పెద్ద ప్లానే వేసినా నేను తిప్పికొడతాను. అది నీ వల్ల కాదు. ఈ అంబికని నువ్వెదుర్కోలేవు. అవునమ్మా, నేను మిమ్మల్ని ఎదుర్కోలేకపోవచ్చు, కానీ మీకు బుద్ధి వచ్చేలా చేస్తాను. తులసి వనం లాంటి ఈ ఇంట్లో గంజాయి మొక్కలా మీరు పెరుగుతున్నారు. మీ అహంకారాన్ని వేళ్లతో సహా పెకిలించేస్తాను. మీ గర్వాన్ని అణిచివేసి ఇదే ఇంట్లో మిమ్మల్ని మారుస్తాను. ఆలోపే నిన్నిక్కడి నుంచి తరిమి తరిమి కొడతాను. సరే అమ్మా, చూద్దాం. చూస్తానే నీ అంతు. విహారీ గారు, ఇతనే అసలైన కరణ్ సింగ్. బాబా, విహారీ, ఈరోజు లక్ష్మి అనుమాన పడకపోయి ఉంటే అత్తయ్య జీవితం ఏమైపోయేదో. లక్ష్మి నా మీద ప్రేమ లేదు, ఇష్టం లేదని చెప్తూనే నా కోసం, నా కుటుంబం కోసం ఏమైనా చేస్తుంది. ఇక్కడ అత్తయ్య జీవితాన్ని కాపాడి అక్కడ ఊర్లో వి ఆర్గానిక్స్కి చెడ్డ పేరు రాకుండా రైతుల దగ్గర నుంచి పంట కొనింది. ఈరోజు తనకి ఎలాగైనా నా మీద ఇష్టాన్ని చెప్పాలని అల్టిమేటం ఇచ్చాను. ఏది, ఎక్కడుంది లక్ష్మి? థ్యాంక్స్ కనకం. దూరంగా జరుగుదామని అనుకుంటున్నావు, కానీ ఆ పైవాడు మనిద్దరిని ఇలా దగ్గర చేస్తున్నాడు.
నేను నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాను, కానీ ఆ థ్యాంక్స్ ఇలా చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఎందుకు విహారీ గారు? మా అత్తయ్య పెళ్ళి ఒక దుర్మార్గుడితో జరగకుండా ధైర్యంగా నిలబడి ఆపావు కదా, అందుకు నీకు మనసారా కృతజ్ఞతలు కనక మహాలక్ష్మి. ఆ, దీనికే కృతజ్ఞతలు ఎందుకు విహారీ గారు? ఇది నా బాధ్యత. ఇది నీ బాధ్యత ఎలా అవుతుంది? ఆ, ఎందుకంటే ఇది నా ఏంటి ఆగిపోయావు? చెప్పు. నిన్నే కనకం, చెప్పు. ఇదిగో ఇలానే నీలో ఉన్న భావాల్ని, నీలో ఉన్న ఇష్టాల్ని చెప్పకుండా నీలోనే దాచేసుకుంటున్నావు. ఈరోజు ఎలాగైనా నీ మనసులో ఉన్నది బయట పెట్టాలి. ఎందుకు కనకం నిన్ను నువ్వే ఇలా ఆపేసుకుంటున్నావు? నీ నోటిని కట్టేసుకొని నీ గుండెని మూసేసుకుంటున్నావు. ఇలా అన్నీ నీలోనే నిగూఢంగా ఉంచుకుంటే ఇదిగో నీ హృదయం బరువైపోతుంది. నీకు నువ్వు బరువైపోతావు కనకం. ఏంటి కనకం నువ్వు మాట్లాడవు? నేను నీకు ఈరోజు మాట్లాడాలని చెప్పాను కదా. మా అత్తయ్య పెళ్లి రోజున నువ్వు నీ మనసులో ఉంది చెప్పాలని చెప్పాను కదా. అంబికత్తయ్య పెళ్ళయ్యేలోపు నీ మనసులో ఉన్న ప్రేమను నువ్వు నాకు చెప్పాలి. లేకపోతే మన ఇంట్లో వాళ్ళందరికీ మన మధ్య ఉన్న బంధం గురించి నిజం చెప్పేస్తాను. అయినా నువ్వు ఇలాగే ఉంటే నేనేమని అనుకోవాలి? ఆ, మీ అత్తయ్య గారి పెళ్ళి అవ్వలేదు కదా విహారీ గారు? ఇలాంటి సమాధానాలు నువ్వు బాగానే చెప్తున్నావు, కానీ నీ మనసులో ఉన్నది నువ్వు మాత్రం బయట చెప్పవు. నేను నీ వైపు ముందుకొస్తుంటే నువ్వు వెనక్కి అలాగే వెళ్తూనే ఉన్నావు. అదే నా వైపు కానీ నా కుటుంబం వైపు కానీ ఎవరైనా వస్తే మాత్రం నువ్వు 2 అడుగులు ముందుకేసి మాకన్నా ముందు నువ్వే ఉంటున్నావు. సరే, ఈ రోజు కాకపోయినా నీ మనసులో ఉన్నది నాతో చెప్పాలి. ఆ రోజైతే త్వరలోనే వస్తుంది. విహారీ గారు, అలాంటిదేమీ ఉండదు. కనకం, నువ్వు మనసులో ప్రేమ ఉంచుకొని బయటికి ప్రేమ లేనట్టు నటించడం నీకెంత పెద్ద శిక్ష నాకు తెలుసు. ఆ శిక్ష నుంచి నీకు త్వరలోనే నేను విముక్తి కలిగిస్తాను. నీ గుండె భారాన్ని తగ్గించి నిన్ను నా గుండెకి హత్తుకునేలా చేస్తాను.